హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. బలహీనమైన వాటిని బలపరచుదును. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 16వ వచనం, తప్పిపోయిన దానిని నేను వెదకుదును. తప్పిపోయే ప్రజలమండి మనం. కాపరి తన పని తను చేస్తే ఆ కాపరి మనకు అప్పచెప్పిన గొర్రెలను మనం పోషిస్తే మనల్ని ఆయన పోషిస్తాడు. తప్పిపోయిన వాటిని వెదకాలి. తప్పిపోతున్నారు, మనసులో తప్పిపోతున్నారు. మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు ఎక్కడ ఉండదు. మనిషి ఇక్కడే ఉంటాడు కానీ మనసు ఎక్కడో ఉంటుంది. ఇశ్రాయేలు గురించి ప్రభు చెప్పాడు, మీరు హృదయంలో తప్పిపోవు ప్రజలు. ఆ సమయానికి హల్లెలూయా అనేవారు, ఆ సమయానికి దేవుడు అంత గొప్పవాడు అనేవాడు. ఆ మన్నా కొరవగానే అబ్బా భలే ఉంది భలే ఉందని తిన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ సారమో లేని ఈ భోజనం మాకెందుకో, మాకు మాంసం కావాలి. సరే తినండి అయ్యా మాంసం. ఎడుతారు ఎందుకు తినడానికి? మాంసం పంపిస్తేనట ముక్కుల్లో నాసికారంధ్రాల్లోంచి వాసన వచ్చేదాకా తిన్నారంటండి. ఎంత తిన్నారు? అంటే మాంసం వాసన అన్నమాట. ఇంక తింటావా? లడ్డూలు తింటానంటే ఇవ్వండి, 10 లడ్డూలు ఇవ్వండి. ఇక బతుకులో లడ్డు అడిగితే చెప్పండి నా దగ్గరకు వచ్చి. ఎక్కసం అయిపోద్ది. మన సొంత కోరికలు మనకి ఎక్కసం అయిపోద్దండి. అందుకే బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడింది, అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, అన్యాయస్తుడు ఇంకను అన్యాయస్తుడిగానే ఉండనేమో, సారాయి తాగేవాడు ఇంకా సారాయి తాగనేమో. తాగు తాగు తాగు. ఎంతసేపు తాగుతాడు? ఎన్ని రోజులు తాగుతాడు? ఏంటండి? తాగి తాగి ఒళ్ళు హోనమై మంచాన పడి రోగాలతో అప్పులతో బాధపడుతున్న కుటుంబాల గురించి నాకు తెలుసండి. అయ్యా యేసయ్యా నన్ను క్షమించు అని అప్పుడు ఏడుస్తున్నారు. అప్పుడైనా క్షమించడానికి యేసయ్యా సిద్ధమే, కానీ అయిపోయిన టైం మాత్రం మళ్ళీ మనకి రాదు. బలహీనంగా ఉన్న వారిని ఇవాళ చాలామందికి అండి నిరుత్సాహం అనే దిగులు పట్టుకుందాం. ఒక డిప్రెషన్లోకి వెళ్తారు. ఎప్పుడు పోల్చకండి. పెద్దోడు పెద్దోడే, చిన్నోడు చిన్నోడే, బుల్లోడు బుల్లోడే. పక్కింటోళ్ళే, నీ ఇంటోళ్ళే. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవద్దు. ఆ పాస్టర్ గారే, నువ్వే. ఆ పాస్టర్ గారితో నేను పోల్చుకోవాల్సిన పని లేదు. ఇవాళ చాలామంది సేవకులు విలువ వెళ్ళటం లేదండి. ఎవరు సేవకుడు, ఎవరు ఏంటని తెలుసుకోవటం లేదు. నేను పట్టించుకునేవారు కావాలి, నిన్ను ప్రేమించేవాళ్ళు కావాలి. తండ్రిలాగా హెచ్చరించాలి, నిన్ను తల్లిలాగా ఆదరించాలి. ఇది రెండూ ఉంది ఒక సేవకుడికి. పౌలు అదే అన్నాడు తెస్సలోని సంఘంలో, నేను మిమ్మల్ని తండ్రిలాగా హెచ్చరించాను, స్తన్యమిచ్చు తల్లి వలె నేను మిమ్మల్ని ఆదరించాను. మేము చెప్పిన మాటలు దేవుని మాటలుగా అంగీకరించారు కాబట్టి ఆ మాటలు మీ హృదయాల్లో క్రియ జరిగించాయి అని ఆ సంఘస్థులను బట్టి పౌలు ఎంతో ఆనందించాడండి. ఇవాళ సంఘానికి కాపరికి ఉన్న బంధం ఉద్యోగ బంధం వంటిది కాదు. అది ఆధ్యాత్మిక తండ్రి, ఒక నాయకుడు, ఒక జవాబుదారి. మీరు ఏడిస్తే ఏడ్చేవాడిగా సేవకుడు ఉండాలి. మీరు నవ్వితే నవ్వేవాడిగా ఉండాలి. మీలో ఎవరికైనా బాధ కలిగినా మాకు మంట కలగదా? మీకు ఎవరికైనా ఆనందం కలిగినా నేను ఆనందించనా? మీరు ఐశ్వర్యవంతులైతే మాకు అంతే చాలు, మీరు ధనవంతులైతే మాకు అంతే చాలు అనే పౌలు బోధన చూసినట్లయితే ఈరోజు అలాంటి కాపర్లను బహు అరుదుగా కనిపెడుతున్నామంట. ఈరోజు నా పరిచర్యలో రక్షించబడ్డ యవనస్తులు ఈ రోజున పెద్ద పెద్ద సేవకులు అయిపోయారు. దేవునికి స్తోత్రం. నాకు పోటీ లేదు వాళ్ళతోటి. వారిని అలా వాడుకోదలుచుకున్నాడు, నన్ను ఇలా వాడుదలుచుకోదలుచుకున్నాడు. చాలు. ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటే మీరు కృంగిపోతారు. మీరేమై ఉన్నారో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. బలహీనులైన వారిని వాక్యంతో బలపరచాలి. గాయపడిన వారు నీ గాయాలు కట్టాలి. చాలామంది వాళ్ళ గాయపడ్డారండి. దురభ్యాసాలకు బానిసైన వారి జీవితంలో కృంగిపోతూ ఉంటారు. ఈ రోజున గమనించే వాళ్ళు కావాలి,
ఎవరు పట్టించుకోలేదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏంటంటే ఈ యొక్క అమ్మాయి వెళ్ళిపోయిందండి, లేచి వెళ్ళిపోయిందండి, ఆ అబ్బాయి ఎవరు అమ్మాయిని తీసుకెళ్ళిపోయిందండి అంటే ఓవర్ నైట్లో వాళ్ళకి బుద్ధి పుట్టిందంటారా? ఒక్క రోజులో వచ్చుద్దా అది? వాళ్ళు మెల్లమెల్లగా తప్పుతున్నారు దారి. నువ్వు చూస్తడం లేదు, నువ్వు పట్టించుకోవటం లేదు, నువ్వు సరిచేయటం లేదు, నువ్వు అందులో ఉన్న తప్పులు ఒప్పులు తెలియజేయటం లేదు. కాబట్టి వాళ్ళు మితిమీరిపోయిన తర్వాత రోధిస్తున్నావు. ఏం ప్రయోజనం? ఒక కాపరి మనసు గాయపడిన వారిని, తప్పిపోయిన వారిని, బలహీనంగా ఉన్న వారిని సరిచేయటమే. దుర్బలమైన వాటిని బలపరచాలి. తోలివేసిన వాటిని తోలుకొని రావాలి. నేను చేస్తాను. అంచె దినాల్లో పరిశుద్ధాత్ముడు కృంగిన వారిని లేవనెత్తడానికి, నలిగిన వారిని ఆదరించడానికి, గాయపడిన వారి గాయములు కట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడున్నాడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. చూసిపోయే దేవుడవు కాదు, ముట్టే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, క్షమించే దేవుడవు, ఆదరించే దేవుడవు, ఉన్నవాడను అన్నవాడవైన యేసు ప్రభువా, నీవు మాకున్నావు అన్న తృప్తితో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. సాతాను బంధకములలో ఉన్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. పాపానికి చోటిచ్చిన జీవితాన్ని పాడు చేసుకున్నానే, వ్యభిచార పాపములో కూడబడి ఉన్నానే, త్రాగుడు మత్తు పదార్థాలకు బానిసనై ఉన్నానే, కుటుంబాన్ని చెదరగొట్టుకుని ఒంటరై ఉన్నానే, జీవితాన్ని పాడు చేసుకుని రోగాల పాలై మంచాల పడి ఉన్నానే, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని ఎవరు గాయపడి ఉన్నారో, ఎవరు కుమిలిపోతూ ఉన్నారో, ఎవరు తమ స్థితిని ఎరిగి తమ పశ్చాత్తాపడుతున్నారో అట్టి వారిని నాయన ఈ రాత్రి నీ పరిశుద్ధ రక్తములో శుద్ధీకరించయ్యా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు కౌగులించుకొని ముద్దాడి ప్రశస్త వస్త్రములు ధరింపజేసి పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చినట్టుగా ఈ రాత్రి ఎవరెవరు నీ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, కుటుంబాలను పోగొట్టుకున్నారు, అట్టి వారి జీవితాలలో అద్భుతము జరిగిస్తున్నందుకై వందనములయ్యా, వందనములు తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి,
ఆశీర్వదించబడండి.